నటిగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, వచ్చిన ఎవరికన్నా? మహిళలందరికీ 2500 అన్నాడు, మీ అమ్మకే గాని మీ అక్కకి గాని వచ్చిందా? అంతేకాదు వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? అంటే 6 గ్యారంటీల అమలులో రేవంత్ రెడ్డి డకౌట్ అయిండు. డకౌట్. 6 గ్యారంటీలో ఏం అమలు చేయలే. రైతులకు రుణమాఫీ చేయలే, రైతులకు 15,000 రైతు భరోసా ఇవ్వలే, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రాలేదు. మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇక స్కాలర్షిప్ల జీరో, గుండు సున్నా. రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో గాడిద గుడ్డు పెట్టిండు. గాడిద గుడ్డు. అరే నువ్వు సంవత్సరం అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా విద్యార్థులకు ₹1 అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. ₹1 అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను ఇలా చదువులకు దూరం చేస్తుండు. మాటలు కోటలు దాటుతున్నాయి. కాలేజీలోనేమో పిల్లల్ని ఫీజు కట్టమంటున్నారు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్లు ఇస్తలేరు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మంచిది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని ప్రారంభించిండ్రు. దీన్ని కొనసాగిస్తా అని కేసీఆర్ 10 ఏళ్లు కూడా కొనసాగించిండు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కు 2,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఏడాది అయింది కదా, ₹1 అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా? ₹1 అన్న ఇచ్చినవా? ఎవరన్నా కాలేజీలు పోయి మాకు ఇబ్బంది అవుతుంది, మేము మా కాలేజీలో లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతున్నాం, కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం అంటే 8% అడుగుతుందట. ఈ గవర్నమెంట్ 8% గవర్నమెంట్. ఎవరికి బిల్లు రావాలన్నా 8% ఇస్తేనే బిల్లు వస్తుందట. ఇగో ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి ఏడాదిలోనే 10 ఏళ్లు వెనక్కు తీసుకుపోయినటువంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన. 6 గ్యారంటీల విషయంలో డకౌట్ అయిపోయిండు. మూసీ ప్రాజెక్టులో పేదల ఇండ్లు కూలగొట్టి హిట్ వికెట్ అయిపోయిండు ఆయన. అంతేనా లేదా? మరి ఈరోజు భవిష్యత్తు మీది. దయచేసి పిల్లలందరూ కూడా ఆలోచించాలి. హైదరాబాద్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిండు కేసీఆర్. ఎన్ని ఐటీ కంపెనీలు, అందరూ కూడా ఇండియాలో ఐటీ కంపెనీ పెట్టాలంటే హైదరాబాద్కు వచ్చింది అందరు కూడా. కానీ కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఐటీ కంపెనీలు మన హైదరాబాద్ కు తెచ్చారు. కానీ ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఆగమాగం అయిపోయింది. రైతుల పరిస్థితి కూడా, వడ్లు కొనే పరిస్థితి లేదు, పత్తి కొనే పరిస్థితి లేదు. వెనకటికో సామెత ఉండేది, ఇగురం లేనోడు ఎగుసం చేస్తేనట వడ్లు వాగుపాలైనాయట, గడ్డి గాలిపాలైందట. రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల తయారైపోయింది రాష్ట్రంలో. అంత ఆగమాగమైంది. ఇప్పటికే అందరికి కూడా అర్థమైపోయింది. అందుకే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ ప్రతిపక్షంగా మేము ఫీల్డింగ్ బౌలింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా? గుగ్లీలు పడుతున్నాయా లేవా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ళకు ఇలా 11 మంది మంత్రులు ఉన్నారు. ఆయన కాక క్రికెట్ లో 11 మంది ఉన్నట్టు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా 11 మందే ఉన్నారు. ఇప్పుడు ఆయన కాక 11 ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఫీల్డింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది, బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది. కనుక ఆయన టీం ఒక్కొక్కడు కాంగ్రెస్ పార్టీ పెవిలియన్ దారి పడుతున్నది. ఏడాదిలో అర్థమైపోయింది కదా. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మళ్ళా మనమే కప్పు గెలుస్తాం. కేసీఆర్ గారు ఫుల్ ఫామ్ లకు వస్తున్నాడుగా, మన టీం గెలిపిస్తాడు కేసీఆర్. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఇవాళ అందరు కూడా మళ్ళీ కేసీఆర్ అన్నా యాడున్నవని యాద్ చేసే కాడికి వచ్చింది ఏడాదిని. అంటే నీ పాలన సరిగా లేదు. బట్ ఎనీహౌ పిల్లలందరితో కూడా నా రిక్వెస్ట్ ఒక్కటే, మొబైల్ ఫోన్స్ బాగా వాడుతున్నట్టున్నారు మీరు కూడా. కొంచెం సోషల్ మీడియాను తగ్గించి క్రికెట్ ఆడండి, వాలీబాల్ ఆడండి, చెస్ ఆడండి, కబడ్డీ ఆడండి, ఫుట్బాల్ ఆడండి. బట్ యూ స్పెండ్ టైమ్ ఆన్ స్పోర్ట్స్. దయచేసి పిల్లలందరూ కూడా, పిల్లలు ఎంత వీలైతే అంత
సోషల్ మీడియాను తగ్గించి అయితే బాగా చదవండి లేదా గేమ్స్ ఆడండి. ఇన్స్టాగ్రామ్ చూడొద్దని అనను, 10 నిమిషాలు 20 నిమిషాలు చూడండి, పొద్దుందాకా చూడకూడదు దాన్ని. పొద్దుందాకా చూస్తే మీ కళ్ళు దెబ్బతింటాయి, మీ ఆరోగ్యం దెబ్బతింటది, మీ యొక్క ఫిజిక్ దెబ్బతింటది. స్పోర్ట్స్ అనేది మీరు జస్ట్ మై శరీర దారుఢ్యం కోసమే కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కాదు, మెంటల్ గా కూడా షార్ప్ అవుతారు. చెస్ ఆడితే మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. క్రికెట్ ఆడితే బాల్ ను ఫేస్ చేసే బ్యాట్స్మెన్ చాలా కాన్సన్ట్రేటెడ్ గా బాల్ ఫేస్ చేస్తుంటాడు. సో మీ అటెన్షన్ పెరుగుతుంది, మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. జీవితంలో ఒడిదొడుకులను కూడా ఎదుర్కొనే శక్తి ఈ స్పోర్ట్స్ ద్వారా మీరందరూ కూడా పొందగలుగుతారు. అందువల్ల ఈ తరం యువత తప్పకుండా మీరు స్పోర్ట్స్ మీద కూడా, చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా జీవితంలో అంత ముఖ్యం. సోషల్ మీడియాను తగ్గించండి, చదువు మీద ఆటల మీద దృష్టి పెట్టాలని కోరుతూ మరొకసారి మా నరసింహరావును మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై తెలంగాణ. అన్నా ఇప్పుడు మాధవ నరసింహరావు గారు